హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? ఈరోజైతే దక్షిణామూర్తి స్తోత్రం గురించి తెలుసుకుందాం. ఈ దక్షిణామూర్తి స్తోత్రం డైలీ చదవటం వల్ల దక్షిణామూర్తి అనుగ్రహం మనకు కలిగి లైఫ్లో ఏ చేంజెస్ వస్తాయో తెలుసుకుందాం. వీడియో అయితే పూర్తిగా చూడండి. దక్షిణామూర్తి స్తోత్రం చదవటం వల్ల మన ఏకాగ్రత మరియు జ్ఞాపక శక్తి పెరుగుతుంది. అలాగే మనకేమన్నా అడ్డంకులు ఉంటే అవి తొలగిపోతాయి. ముఖ్యంగా విద్యార్థులు, జ్ఞానం కోరుకునే వారికి ఈ దక్షిణామూర్తి స్తోత్రం డైలీ చదవటం వల్ల జ్ఞానాన్ని సంపాదించుకోవచ్చు. అలాగే డైలీ ఎవరైతే దక్షిణామూర్తి స్తోత్రాన్ని చదువుతారో వాళ్ళు దారిద్ర్యం నుంచి బయటపడతారు. ప్రతి గురువారం ఈ దక్షిణామూర్తి స్తోత్రం చదవటం వల్ల జీవితంలో అదృష్టం కలిగి అనుకూలమైన పరిస్థితులు కలిసి వస్తాయని నమ్మకం. ఈ దక్షిణామూర్తి స్తోత్రం ఎవరైతే డైలీ పారాయణం చేస్తారో ఆ దక్షిణామూర్తి అనుగ్రహం మనకి దక్కుతుంది. దక్షిణామూర్తి అనుగ్రహం కలిగి ఉన్న కుటుంబాల్లో ఆ ఇల్లు ఎప్పుడు సంపదతో కలకలలాడుతుంది. అష్టైశ్వర్యాలు, ఆరోగ్యాలు కలుగుతాయని నమ్మకం. దక్షిణామూర్తి అనుగ్రహం ఒక్కసారి మనం పొందగలిగితే మనకి జీవితంలో విజయాల వైపు నడిపిస్తుంది. దక్షిణామూర్తి అనగా దక్షిణానికి సంబంధించిన దేవుడు అనగా శివుడు. ఈ దక్షిణామూర్తి స్తోత్రాన్ని పారాయణం చేయటం వల్ల ఆ పరమశివుడు అనుగ్రహం కూడా కలుగుతుంది. ఎవరైతే ప్రదోష కాలంలో ఈ దక్షిణామూర్తిని పారాయణం చేస్తారో వాళ్ళకి జీవితంలో ఎటువంటి కష్టాలు వచ్చినా ఆ దక్షిణామూర్తి తోడుంటాడని నమ్మకం. ఇంట్లో దక్షిణామూర్తి యొక్క దేవుడు పటం తీసుకొని పెట్టుకుంటే చాలా మంచిది. ఆ దక్షిణామూర్తి దక్షిణం వైపు చూస్తుంటే ఇంకా మంచిది. రోజు ఉదయాన్నే లేవగానే దక్షిణామూర్తిని చూసినట్లయితే, ఈ స్తోత్రం చదివినట్లయితే వాళ్ళకి అంతా మంచే జరుగుతుంది. రోజు ఉదయాన్నే పిల్లలకి లేవగానే దక్షిణామూర్తి ఫోటోను చూపించి దండం పెట్టుకోమని ఈ స్తోత్రం కనుక పారాయణం చేపిస్తే వాళ్ళు చదువులో విజయవంతులవుతారు. మంచి జ్ఞానాన్ని పొంది తిరుగులేని వారిగా అవుతారు. ఈ దక్షిణామూర్తి స్తోత్రం చదివి చాలామంది జీవితాలు నిలబడ్డాయి. నేను దక్షిణామూర్తి స్తోత్రాన్ని చదువుతున్నాను. మీరు కూడా చదువుతారని ఈ వీడియో చేస్తున్నాను. ఈ రోజు నుంచి మీరు కూడా దక్షిణామూర్తి స్తోత్రాన్ని చదివి మీ దారిద్ర్యాన్ని తొలగించుకుంటారని కోరుకుంటున్నాను. జై శ్రీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. అందరికీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ప్లీజ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. ఇలాంటి వీడియోస్ మీకు కనుక కావాలి అనుకుంటే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.